ఈరోజు పరమేశ్వర్ పాటిల్ పాదయాత్ర చేయాలని అనుకున్నాడు. ఏంటి కారణం? ఎందుకోసం ఆయన పాదయాత్ర చేయాలి, ఈ పార్టీని బలోపేతం చేయాలి, ముందుకు పోవాలి అని ఎందుకు అనుకోవాల్సి వచ్చింది? దానికి ఒక బలమైన కారణం ఉంటుంది. ఏది ఊరికే ఉండదు, తమాషకు ఉండదు. బీఆర్ఎస్ పార్టీ ఆశామాషిగా ఏదో తమాషకు రాజకీయాల కోసం పుట్టింది కాదు. రాజకీయమే అనుకుంటే మీ మధ్యలో కొంతమంది ఏడాకులపల్లి మిత్రుల్లో ఉన్నారని నాకు ఇంతకుముందు హరీష్ చెప్పినాడు. అప్పుడు నేను మంత్రిగా ఉండే టైంలో ఏడాకులపల్లికి వచ్చినాను. ఆ ఏడాకులపల్లి చెరువు ఇవాళ పడుచుకోకపోతే ఆ రోజు నేనే నిలబడి బ్రహ్మాండంగా చేస్తే ఇప్పుడు ఆ చెరువు అన్నం పెడతా ఉంది. మనకు అధికారం లేకపోవడమో, పదవులు లేకపోవడమో, రాజకీయాల కోసమో పుట్టిన పార్టీ కాదు ఇది. మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, ఇలా పరమేశ్వర్ పాటిల్తో పాటు వచ్చిన మిత్రులు మీరు చాలా దీక్షతో వచ్చినారు. మిగతా మిత్రులు కూడా దయచేసి వచ్చిన వాళ్ళు నేను అందరికీ కూడా కోరేది, చారిత్రక సందర్భంలో తెలంగాణ అనేటువంటి ఒక జాతి ఇతరుల చేతుల్లో చిక్కి విలవిల్లాడి సర్వనాశనం అయిపోయిన పరిస్థితి. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి, మీరు జహీరాబాద్ నుంచి వచ్చినారు కాబట్టి. నేను ఉద్యమానికి ఇక పోవాలి, ఇక తప్పదు, తెలంగాణ అయితే తప్ప ఈ గడ్డకు విముక్తి రాదు, ఈ రైతులు బాగుపడరు, ఖచ్చితంగా 600 తేల్చుకోవాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చింది. నిర్ణయానికి వచ్చిన తర్వాత రంగారెడ్డి జిల్లాలో నాకు ఒక భూమి ఉంది. ఇక గవర్నమెంట్ ఇళ్లలో మనం ఉండద్దు కదా ఉద్యమం చేసేటప్పుడు, ఇండిపెండెంట్గానే ఉండాలని చెప్పి నిర్ణయం చేసుకొని ఆ భూమిని అమ్మేసి బంజారాహిల్స్లో నేను ఉండే ఇల్లు కొనుక్కున్నాను. కొన్ని డబ్బులు మిగిలి ఉండే, మిగిలితే కన్నా భూమి కొందామంటే ఒక ఆయన కలిసింది నాకు. వాళ్ళు కలిసిన ఆయన కాళహస్తి ఆయన గోపాలకృష్ణారెడ్డి అని నా దోస్తుండే. ఎక్కడ పోయినామంటే ఇట్లా ఇల్లు కట్టుకుంటున్నా అని చెప్పి కొన్ని డబ్బుల్ని భూమి కొనుక్కోవాలంటే, నెల్లూరు ఆయన ఒక ఆయన ఉన్నాడు, నేను రేపు చెప్తాను, నీ దగ్గరికి వస్తాడు, ఆయన తీసుకుపోయి నీకు భూములు చూపెడతాడు అని చెప్పాడు. ఎవరు? నెల్లూరు ఆయన. సరే రాని మానికైతే చూద్దామని నేను పొద్దున వచ్చింది. వచ్చిన తర్వాత పోదాం సార్ అని బయలుదేరిన తర్వాత ఇక చక్కగా నారాయణఖేడ్ దాకా పోవాలి సార్ అని. సరే మంచిది పా అని చెప్పి సదాశివపేట కన్నా ముందు నుంచి చూపెడుతుంది నాకు. సదాశివపేట కన్నా జర ముందు నుంచి ఆడ 1700 ఎకరాలు ఆయనే అడ్వాన్స్ ఇచ్చింది. 1700 ఎకరాలు. ఇక ఆ నుంచి ముందుకు పోతుంటే ఇది పలానది, ఇది పలానది, ఇది పలానది చెప్పుకుంటా జైరాబాద్ టౌన్కి వచ్చింది. వచ్చిన తర్వాత కొంచెం ఇప్పుడు అది మొగడంపల్లి మండలం అయిందేమో, ఆడ దిక్కు తీసుకొని పోయింది కొంత దూరం. అప్పుడు జైరాబాద్ మండలం ఉండేది. తీసుకొని పోయి చూపించింది ఇవన్నీ పలాంది. అలా ఒక్కంది కూడా మన తెలంగాణలో పోయలేదు, అన్ని ఆంధ్రలో పోయలేదు. సరే ఇంకేం చూపెడుతాను అడిగింది. ఇంకా చాలా ఉన్నాయి సార్, నారాయణఖేడ్కి కూడా పోవాలి, నాకు అర్థమవుతుంది కదా, తెలుస్తుంది కదా అని చెప్పి సరే ఇలా లద్దు బాయిసాబిగా రేపు తిరుగుదామని చెప్పి తెల్లారి మళ్ళీ తీసుకొని పోయాం. ఇక పోయి అటు నారాయణఖేడ్ దిక్కు చాలా దూరం పోయినాం. మన బీదర్ రోడ్ పోయి పోతాం కదా, అటు చాలా దూరం పోతే ఇప్పుడు ఈయనది ఒక 60 ఎకరాలన్నది, నన్ను దొరకపోయినది, అలా చెరుకు పెడుతున్నారు. జరిగి మళ్ళీ మొగడంపల్లి ఇతరులకి జైరాబాద్ రూరల్ మండలం తీసుకొచ్చి వచ్చిన మన బుదేరా గుట్ట ఉంటుంది కదా, అసలు మట్టి గుట్ట ఎక్కించి నిలబడితే మొత్తం కనబడుతున్నాయి ఇట్లా మామిడి తోటలు, ఫామ్ హౌజులు. ఆడ చూపెడుతుంది ఇదే వాళ్ళదంటే ఇది సత్యరాజు గారిదండి 300 ఎకరాలు, ఇది పలాని అన్ని ఆంధ్రలో పేర్లే. మన జైరాబాద్ నియోజకవర్గంలో కూడా, నారాయణఖేడ్ నియోజకవర్గంలో కూడా
అవి చూసిన తర్వాత నేను రాత్రి హైదరాబాద్ వచ్చిన తర్వాత మిత్రులతో మాట్లాడి ఇక ఉన్న తెలంగాణ ఇప్పటికే పోయింది, 600 సరే తెలంగాణ కావాల్సింది, ఇక ప్రాణం పోయినా సరే కొట్టాలని చెప్పి జైరాబాద్ నారాయణఖేడ్ చూసి వచ్చిన తర్వాతనే ఇంకింత బలమైన నిర్ణయం తీసుకొని మొండిగా పోరాటానికి పోయినాం. ఇంకో విషయం కూడా మీకు నేను చెప్పాలి. అయితే ఇతరులు వచ్చి తెలంగాణ భూములు ఆక్రమించడానికి, తెలంగాణ ఉద్యోగాలు కొట్టేయడానికి, తెలంగాణ నీళ్లు మలుపుకొని పోవడానికి ఎవరు కారణం దీనికి? దయచేసి బాగా ఆలోచన చేయాలి. నేను చెప్పేది వట్టి ముచ్చట కాదు. మీరు వచ్చిన వాళ్ళు కూడా వట్టి వాళ్ళు కాదు. ఎందుకు జరిగింది 60 ఏళ్ళు తెలంగాణతోని? ఈ పరాశకాలు ఎవరు? ఆజ్ఞుడు ఎవడు? దీని కారకులు ఎవరు? ఇది చాలా ముఖ్యమైన విషయం. దయచేసి నేను చెప్పేది వినాలి. మీరు వెళ్ళిన తర్వాత మేము ఈ గ్రామాలలో చర్చ కూడా పెట్టాలని నేను కోరుతున్నాను. తెలంగాణ ఆగమైపోవద్దు కదా, నబటోని ముందర జారిపడద్దు కదా, మనకు కూడా చీము నెత్తురు పౌరుషం ఉండాలి కదా. ఏం జరిగింది? ఎవడు దీన్ని నాశనం పట్టించినాడు? ఎవడు? కాదు కాదు, మన తెలంగాణ వాళ్ళే. సింపుల్ ముచ్చట కదా. దోపిడీ చేద్దామని వచ్చేటోడు ఎప్పుడు దోపిడీదారుడే, కానీ వాడిని సర్ది కట్టినాడు ఎవడు? నేను ఉద్యమంలో చెప్పే కదా, కత్తి ఆంధ్ర ఉందే కానీ పొడిచేటోడు తెలంగాణ వాడే. వాస్తవం చెప్తున్నాను నేను మీకు. ఆ రోజు కూడా అదే కథ. తెలంగాణలో గట్టిగా ఉంటే ఆనాడున్న కాంగ్రెస్ నాయకులు సమస్య లేదు మాది మేము ఉంటామంటే ఎందుకు కలుపుతుంది ఆంధ్రతోని? ఏమక్కర ఏర్పడుతుండే? మనోళ్ళ యొక్క తెలివి తక్కువతనము, బలహీనతనే మనల్ని జబర్దస్తి కొంతపోయి ఆంధ్రలో కలిపింది. ఆ గోస 60 ఏళ్ళు అనుభవించినాం మనం. ఏం గోస అది నాకు అర్థం కాదు. లేక కాదు కదా. కరెంటుకి ఏం గోస పడ్డాం? ఏం పరాస్కలు ఆడు మనతోని? ఒకడు బట్టలు ఆరేయాలంటాడు, ఇంకోటి అంటాడు. జోకులు మన మీద. ఆ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడు, మనం లంచాలు ఇచ్చుడు. ఒకసారి యాడ్ చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఎందుకు పడ్డాం అంత బాధ, అంత అవస్థ? ఆనాడు నేను వచ్చి తిరిగిన బాగా, కానీ నేను ఒక మంత్రిని మాత్రం నేను చేయగలిగే తక్కువ. ఉన్నంతలో తిరిగిన మా బడంగపేట చెరువు కానీ, ఏడాకులపల్లి చెరువు కానీ, గొడిగాడిపల్లి చెరువు కానీ కొన్ని పనులేదో చేయగలిగినాం అప్పుడు చేసేంతలో. కానీ ఇక ఎందుకైనా మంచిది ప్రాణం పోయినా సరే అని చెప్పి కొట్లాన్ని దిగినాం. కొందరు వెనుక, కొందరు ముందు. మనోళ్ళు జమ కావడానికి ఆలస్యం పట్టింది, టైం పట్టింది. కానీ తెలంగాణ తెచ్చుకున్నాం. ఒక 20-25 ఏళ్ళు గోసపడ్డ కరెంటు. 25 ఏళ్ళు కదా. మూటలు గారుడు, ట్రాన్స్ఫారం గారుడు, లంచాలిచ్చుడు, అంత గోసపడ్డటువంటి బాధను 6-7 నెలలనే 24 గంటలు అందరికీ కరెంట్ సెట్ చేసినాం. మరి కాంగ్రెస్ వాళ్ళు చాలా పెద్ద సిపాయిలేనాయి. ఒకరిని మించిన వాడు ఉండే. మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోయింది 25 ఏళ్లలో? మన తెలంగాణ వచ్చినాక మరి మనం ఎట్లా చేసుకున్నాం, నడుపుకున్నాం 7-8 ఏళ్ళు. మంచినీళ్ళ బాధ పూర్తిగా తీర్చుకున్నాం. ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నీళ్ళు వచ్చినట్టు ప్రతి ఇంట్లో నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చుకున్నాం. తెలంగాణ వస్తే లాభమైంది. మా ప్రజలకు కొన్ని మౌలికమైన బాధలు పోవాలి, కొన్ని అవస్థలు తీరాలని చెప్పి మిషన్ భగీరథ కావచ్చు, మరొకటి కావచ్చు, కరెంటు కావచ్చు తెచ్చుకున్నాం. 24 గంటలు కరెంట్ ఇచ్చుకున్నాం. ఏమైనా ప్రాజెక్టు చెరువు కింద నీళ్ళు తీసుకుంటే బంద్ చేసినాం. నీటి తీరువా రద్దు చేసినాం. అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నాం. రైతులకు బాగా జరుగుతుండే. అప్పుడప్పుడు ఏమవుతుంది, కొన్ని దుష్ట దినాలు వస్తాయి, చెడు గడియలు వస్తాయి. మనోళ్ళు కూడా అలవోకగా ఓట్లేసారు. మీరు గొప్పలో మీరు మాణిక్యరావుని గెలిపించారు. కానీ కొన్ని నియోజకవర్గాలలో నేను చెప్పిన కూడా అప్పుడు మంది మాటలు పట్టుకొని మారుమానం పోతే మళ్ళీ వరకు ఇల్లు కాలిపోతుంది, వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు, మోసపోతాం,
రైతు బంధుకు రామరామ అంటారు, దళిత బంధుకు జై భీమ్ అంటారు. వీళ్ళు ముంచుతారా నాయన అని చెప్పిన నేను. ఏమో వీని సంగతి ఎంతో చూద్దామని ఆయనతో వేసారు. వేసింది ఇరుకపోయారు, బాయిలో పడ్డారు, అయిపోయి ఉన్నాయి అన్ని వీక్ అయిపోయారు. మళ్ళీ మొదటికి వచ్చానా కైలాసం ఆడలో పెద్ద పంపించినట్టు అయింది మళ్ళీ. అంతే కదా, గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది. ఇద్దరు తువ్వకొచ్చినాం, రైతులు ఇంత ముఖం తెలివి అవుతుండ్రి, ఇంత బాకీలు కట్టుకుంటుండ్రి. ఎంతోమంది పాపం సిటీలు వేసుకుందరు, ఏదో వేసుకుందరు. రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుండే. ఆయన పోయిన ఇప్పుడు గంగలు గడిచిపోయి ఇప్పుడు వాడు ఇత్తడో ఈడో భగవంతుని కనుక ఇచ్చినా కూడా మోసమే. ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం చేస్తారు తప్ప కడుపు నిండా ప్రేమను ఇచ్చేది గిట్లే ఉంటుందా? మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది. కరోనా వస్తే కూడా నేను రైతు బంధు ఆపలే. కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం రాకపోయినా వ్యవసాయం అయితే జరగాలి కదా, తప్పద్దని చెప్పి ఈవెన్ కరోనా ఉంటే కూడా రైతు బంధు ఆపలే. అంత ఒక నిర్ణయం తీసుకొని రైతాంగాన్ని నిలబెట్టాలని, కాపాడుకోవాలని చెప్పి ఒక 4-5 మంచి స్కీములు తెచ్చి వాళ్ళని కాపాడుకున్నాం. గౌరవంగా బతికిన రైతులు ఒక ధీమా వచ్చినుండి. రైతు బీమా పడితే ఎంతమందికి సాయం జరిగింది? గుంట భూమి ఉన్న కూడా మంచిగా సాయం జరిగింది, చిన్న రైతు కూడా సాయం జరిగింది. అట్లా అందరికీ మనం గొర్రెల కాపలకు గొర్రెలు ఇవ్వడం కానీ, చేప పిల్లలు కానీ, అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోని అట్లా ఆదుకున్నాం. మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి, మా వాళ్ళందరి పైకి రావాలి. కాంగ్రెస్ గవర్నమెంటు, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ముస్లింలు ఓట్లేసుకున్న తప్ప ముస్లింలకు మనం చేసినరా? ముస్లిం మైనార్టీ పిల్లలకు, మన గిరిజన పిల్లలకు, మన ఎస్సీ పిల్లలకు, మన బీసీ పిల్లలకు ఎంత మంచి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం. అందరినీ కూడా ముందుకు తీసుకుపోవాలి. ఇవాళ మన కళ్ళ ముందనే నాకు బాధ కలిగేది ఏంటంటే, చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూళ్ళలో చదివించలేరు, వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు, బీసీలకు, మన గిరిజనులకు, మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాలలు పెట్టాం. అద్భుతమైన చదువు చదువుకునే వాళ్ళు. ఇవాళ మొత్తం రోజు బడి పిల్లలు విషాహారము, కడుపు నొచ్చుడు, బాధపడు, పురుగులు అన్నం పెట్టుడు. పిల్లలు వెళ్ళిపోతున్నారు, ఆ స్కూళ్ళ నుంచి ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు. ఏం ఘోరం ఇది, నాకు అర్థం కాదు. మళ్ళీ ఇది చేసేవాడు ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ. అంతేనా? మళ్ళీ పాత కాంగ్రెస్ మోపోయింది, మళ్ళీ కరెంటు కోతలు మోపోయినాయి. ఎండాకాలం ఇంకేం గతి అవుతుందో, మార్చి ఏప్రిల్ ఏమవుతుందో. ఇంకా అటు కరెంటు కోతలు మోపోయినాయి, ఇటు మంచినీళ్ళు సరిగొత్తలేవు, అడిగే నాతులు లేడు. ఎవడన్నా గట్టిగా నిలదీసి అడితే వాడిని పోలీస్ స్టేషన్లో పట్టేయడం. ఇదేనా రాజ్యం? ఇట్లే ఉంటుందా రాజ్యం? ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి చెప్తా. నాకు తెలుసు, నాకేం గుర్తులేదు. నేనేమంటున్నా అంటే, ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం. గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకున్నాం, నీళ్ళు తెచ్చుకొని మంచినీళ్ళ తర్వాత సాగునీళ్ళు ఎంబడబడ్డాం. మెదక్లో యువతల ప్రాంతం అంతా కొంత అందినాయి నీళ్లు, పాత మెదక్ జిల్లాలో. మీదికి మిగిలిపోయినాయి మన 2 తాలూకాలు ఉండే, నారాయణఖేడ్, జైరాబాద్. వాళ్ళకి నీళ్ళు రావాలి. ఎట్లా రావాలి గోదావరి నీళ్లు? సింగూరు ఓ టైంలో నిండుతుంది, ఓ టైంలో నిండది. మరి నిండినప్పుడు ఎట్లా? గోదావరి నీళ్ళే దిక్కు. ఇక్కడ ఏదైతే మల్లన్న సాగర్ కట్టామో 50 టీఎంసీలతోని, దీనికే లింకు చేసి సింగూరు నింపేటట్టు సింగూరు నుంచి లిఫ్ట్ చేసి సంగమేశ్వర, బసమేశ్వర అని 2 లిఫ్ట్లు పెట్టుకున్నాం. 2 తాలూకాలకు, రెండింటికి కూడా లక్ష ఎకరాల పైచీలకు వచ్చేటట్టు ఎకరాల నీళ్ళ స్టెట్ పెట్టుకున్నాం. టెండర్లు పిలిచినాం, పనులు స్టార్ట్ అయినాయి, గుత్తేదారులు వచ్చిండ్రు, పనులు మొదలుపెట్టిండ్రు. ఇవాళ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ టెండర్లు ఎందుకు ఆపింది? సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు ఎందుకు నిలిపేసింది? ఎవరి కోసం నిలిపేసినట్టు? నేను హరీష్ రావుకు చెప్తున్నా, మీరు 2 తాలూకాల ప్రజలను కూడా సమీకరించి సంగమేశ్వర, బసవేశ్వర మీద పెద్ద ఎత్తున దండయాత్ర చేయాలి, పోరాటం చేయాలి. తప్పదు కదా, కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. ఇది కూడా రావాలని కొట్లాడంటే
ప్రజలు విజృంభించాలి, అయితేనే నీళ్ళు వస్తాయి. సంగమేశ్వర లిఫ్ట్ రావాల్సిందే, బసవేశ్వర లిఫ్ట్ రావాల్సిందే. ఖచ్చితంగా 2 తాలూకాలకు కూడా 1,50,000 ఎకరాలకు నీళ్ళు వస్తే పంటలు పండితే మనం బతుకుతాం. అంతే కదా, ఆందోళన కొడితే దానిలో సంగమేశ్వర బసవేశ్వర ఆందోళన కూడా ఉంది. సింగూరు కాక సింగూరు మీది ప్రాంతానికి వచ్చేదంతా కూడా దాదాపు 70,000-80,000 ఎకరాల ఆందోళన కూడా ఉంది. సో అంత మంచి ప్రాజెక్ట్ ఇలా కాంగ్రెస్ ఎందుకు ఆపింది? ఓ మినిస్టర్ ఉన్నాడా, ఆయన ఆందోళన. మరి ఆయన ఏం చేస్తున్నట్టు? మంత్రి పదవులు, ముఖ్యమంత్రి పదవులు ఎందుకు? 10 మందికి మెయిల్ చేయటానికా, లేదా తమాషా చేయడానికా? డ్రామా కాదు కదా. కాబట్టి మనం వీళ్ళ మెడలు వంచి ఖచ్చితంగా వాటిని సాధించాలంటే పోరాటానికి సిద్ధం కావాలి. ఓపిక పట్టిన మనం ఓపిక పట్టలేదు. ఇప్పుడు 14 ఏళ్ళు అవుతుంది ఈ గవర్నమెంట్ వచ్చి. మనం ముందే అంటే మనం కన్నేరు అందరూ ఇంకోటి అందరూ ఓపిక పట్టినాం. ఇప్పుడు వాళ్ళు ఇక కుయ్యలేదు, కుట్టుకోలేదు, ఏం లేదు, మాటనే లేదు. అంటే మనం కొట్లాట చేయాలి. ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి సంగమేశ్వర బసవేశ్వర సాధించాలి. అటువంటి అవసరం ఏర్పడితే పోరాటాన్ని నేను కూడా మీతో పాటు వస్తానని మనం చేస్తాను. తప్పదు. మరి మనకేం చేస్తాం? మంచి మాట మంచి మాట, చెడ్డ మాట చెడ్డ మాట, అంతే కదా. పోరాటం లేవదీయాల్సిందే. మీ ఎమ్మెల్యే మాణిక్యరావు నాయకత్వంలో, అక్కడ మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి నాయకత్వంలో, మీ జిల్లా నాయకుడు హరీష్ నాయకత్వంలో ఖచ్చితంగా దీని మీద పోరాటానికి మీరు బాటలు ఏర్పాటు చేయండి. మొత్తం యావత్ జిల్లా కూడా మీతో కలిసి వస్తుంది. అందరు నాయకులు వస్తారు, అందరు కూడా ఉంటారు. సంగారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా మీతో పాటు ఉంటారు. అందరం కలిసి కొట్లాట తప్ప రాదు. అయితే ఈ కొట్లాట మనకు తప్పదు. ఎవలకు? బీఆర్ఎస్ వాళ్ళకు. ఎందుకంటే బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. తెలంగాణ సాధించడం, తెచ్చిన తెలంగాణను లైన్లో పెట్టినాం మనం. మళ్ళీ ఇప్పుడు ఈ దరిద్రులు వచ్చి మళ్ళీ నాశనం పడుతున్నారు, అంతే కదా. మళ్ళీ దీన్ని కాపాడాలంటే ఎవడు కాపాడాడు? మళ్ళీ మన నుంచే కావాలి. మళ్ళీ ఇది లైన్లోకి రావాలి. అందరూ మంచిగా ఉండాలి. ఎందుకంటే మనకు, మన పార్టీకి కులం లేదు, మతం లేదు, జాతి లేదు. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మనోడే. వాళ్ళు ఏ మతం ఉన్నారు, ఏ కులం ఉన్నారు మనకు అవసరం లేదు. ఈ తెలంగాణ బార్డర్ గీత లోపలిన బిడ్డలు అందరు మనోళ్ళే. అందరూ బాగుపడాల్సిందే. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల్సిందే. ఆ న్యాయం జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెవ్వడు కొట్లాడాడు, ఎవరితో కాదు. అది అబద్ధాల పంచాంగం. మళ్ళా మనమే కొట్లాడాల, అంతేనా? పక్క మాటేనా ఇది? కొట్లాడదాం కదా. ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే. తెగించి కొట్లాడాల్సిందే. తెలంగాణ హక్కులను కొట్లాడాల్సిందే మనమే. కొట్లాడి తీరాల్సిందే. అలా రెండవ మాట లేదు. కాబట్టి దయచేసి అవసరమైన సందర్భంలో మీ జిల్లా నాయకులు పిలిపిస్తారు, రాష్ట్రం నుంచి నేను కూడా పిలిపిస్తాను. మీరు సిద్ధపడి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసైనా సరే మన ప్రాజెక్టులు సాధించుకోవాలి, మన నీళ్లు సాధించుకోవాలి, మన ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఎదురు తిరగాలి, కొట్లాడాలి. తప్పకుండా ప్రజలకు న్యాయం చేసేదాకా మనం ముందుకు పోతూనే ఉండాలి. తెలంగాణ కోసమే బయలుదేరిన జెండా గులాబీ జెండా. తెలంగాణను సాధించింది గులాబీ జెండా. తెలంగాణను మంచిగా చేసి లైన్లో పెట్టింది గులాబీ జెండా. భారతదేశంలో నంబర్ 1 అనేక విషయాలలో చేసి సాధించి చూపెట్టింది గులాబీ జెండా. జర్రంత మోసం జరిగింది. ఆ జర్రంత మోసానికి ఇవాళ ఓడోడిగా ఉనుక మీద రోకలనే దుంకులాడుతుండు, అంతే కదా. ఎందుకు వానికి దాని కూడా ఏమేమో మాట్లాడుతుండు. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. నేను వెళ్ళినా అంటే మళ్ళీ భూకంపం పుట్టాలిగా. చూద్దాం ఎక్కడి దాకా చేస్తారో, వీళ్ళ కథ ఏందో చూద్దాము. మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తుంది ఏంటంటే, 1 సంవత్సరం జరిగిపోయింది. సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఎత్తిపోతల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లే ఎండబెడుతున్నారు. ఇవన్నీ అన్యాయాలని. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, వీళ్ళ కథ చూడాలి అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి. అంత దూరమే ఉండదు. తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలి. ₹1 కోటి భూమి ఇప్పుడు 50 లక్షల కాడికి వెళ్ళాడు.
ఈ ఒక్కని బాధగా ఉంది వచ్చారు హైదరాబాద్కి. అందులోకి ఇద్దరు ముస్లిం సోదరులు వచ్చారు. साहब सोप तबाह हो गया, इफलासी मुफ्त क्या तबाह होगा, तुम्हारा क्या हो, तुम हैदराबाद में तुम लोग हैं. मेरा कारोबार है साहब, मेरा छोटा मोटा कारोबार है, होटल भी है, 70% गिर गया. अब हर कोई पूछ रहे, हर कोई केसीआर को याद कर रहा है साहब अंటారు. వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడ ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి, మన్ను పోయినాయి, మసానం అన్ని పోయినాయి. ఎంత మంచిగా 4 ఎకరాల రైతు నేను 4 కోట్ల ఆసామని అనుకుంటుండే, అంత ధీమా ఉండే, ఎంత బాగుండే. హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇవ్వకపోదాం భూములు, డిమాండ్ పెరగానని. అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా 40 లక్షలు 50 లక్షలు ఎకరానికి ఉండే. అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశారు. వీళ్ళని ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది. కాబట్టి మనం కొట్లాడాల్సిందే. నేను ఇంకొక మాట మీకు చెప్తా. ఎలక్షన్లలో నేను మస్తుగా చూసిన 50 ఏళ్లలో పార్టీలు గెలితే ఓడతాయి. ఇంత మాయలు మీ ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం రానంత కోపంలో ఒక్కటే ఏడాది లోపు. ఇంకా వాళ్ళ బొంద తెలివికి నిన్న వాని పార్టీడే మంది పెట్టాలి, అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు. ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకి వచ్చింది. వాడు పెట్టింది మనం పెట్టింది కాదు. 75 ఇది పరిస్థితి. అదే నేను ఏమంటున్నా అంటే, ఫామ్ హౌస్ అంటే ఇక్కడ ఏముంటుంది, వారి ఉంటుంది, మక్కు ఉంటుంది, అల్లం ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు అయితే మనిషి చేస్తే పారబడి తవ్వచ్చు కూడా లంగత. దీన్ని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా. నేను ఏమంటున్నా అంటే, అన్ని మబ్బులు వీడిపోయినట్టు ప్రజలకు అన్నీ తెలిసిపోతున్నాయి. మంచి ఏంది, చెడ్డ ఏంది, ఏం జరిగింది అన్నీ ఇంకా ఘోరమవుతుందని చెప్తున్నా. వీళ్ళ తెలివితక్కువతనానికి ఏమైంది, నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని. కాగ్ రిపోర్ట్ వచ్చింది. గవర్నమెంట్లో వచ్చిన ఆదాయం కంటే 13,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. ఇంకా మార్చికి పోయే వరకల్లా ఇంకో 3-4 కోట్ల అవుతుంది. అంటే 15,000 కోట్ల ఆదాయం పోతుంది. 15,000 కోట్లు పెంచుకుంటూ పోయినా, నేను చేసుకుంటూ పోయినాం. ఏడాదికి 10 నుంచి 15,000 కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో. అంత జాగ్రత్తగా మనం వ్యవహారం చేసినాం. ఇవాళ ఉల్టా 15,000 కోట్లు పడిపోయింది. ఇంకా వాడేమిస్తాడుగా, ఇంకేమైనా ఇస్తారా? ఇంకో 4-5 నెలలు అయితే జీతాలకే కష్టమైంది ఉంటుండ్రు. అందరు పెండింగ్ పెట్టి రిటైర్ అయిన దొరుకుతలు పైసలు మీరు చూస్తాను కదా పేపర్లలో. సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా తీయించారు. ఇవాళతోనేం కాదు, 100కు 100% ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చిండ్రు. డెఫినెట్గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు. ఏమాత్రం అనుమానం అవసరం లేదు. ఆ విధంగా పరిస్థితి ఇప్పటికే తయారై ఉంది. కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరేది, మీకు మంచి ఎమ్మెల్యే ఉన్నాడు మాణిక్రావు గారు. ఆయన నాయకత్వంలో మంచిగా పనిచేసి మంచిగా ముందుకు పోయి చాలా చక్కగా మంచి ఫలితాలు భవిష్యత్తులో సాధించాలి. పరమేశ్వర్ పాటిల్ గారికి, వారు వెంట వచ్చిన మిత్రులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఇటువంటి కార్యకర్తలు, ఇటువంటి నాయకులే పార్టీకి పట్టుకొమ్మలు, తెలంగాణ జాతి రత్నాలు. తెలంగాణకు ప్రమాదం వచ్చిందన్నప్పుడల్లా ఇటువంటి బిడ్డలే అక్కడో లేచి నిలబడి మళ్ళా మా తెలంగాణని ఆ సోయి చూపెడతా ఉన్నారు. మీరు నడిచిన 140 కిలోమీటర్ల పాదయాత్ర వృధా పోదు. ప్రజలందరూ మిమ్మల్ని చూసిండ్రు. దాంగా తోపుంట కూడా మీతో ఎంతోమంది మాట్లాడిండ్రు, అడిగిండ్రు మిమ్మల్ని ఎందుకు పాదయాత్ర ఎత్తున్నది. మీరు కూడా అందరికి చెప్పిండ్రు, అంతే కదా. మీకు కూడా అర్థమైంది ప్రజలు ఎంత వ్యతిరేకం ఉన్నదనేది. సో ఆ రకంగా మీ పాదయాత్ర వృధా పోదు, మీ కష్టం వృధా పోదు. తప్పకుండా రాబోయే రోజుల్లో విజయం మనదే. అయితే మన విజయం మన కోసం కాదు, అది తెలంగాణ విజయం కావాలి, తెలంగాణ ప్రజల విజయం కావాలి, తెలంగాణ రైతుల విజయం కావాలి.